6వ తారీఖు కల్లా ఈ పింఛన్లు అన్ని వర్గాలకు ఇళ్లలో మంచం మీద ఉండి హాస్పిటల్లో బెడ్ మీద ఉండి కదలలేని వారికి కూడా 6వ తారీఖు కల్లా ఈ పింఛన్ చేరబోతోంది. రైట్, ఇక ఒంగోలు వెళదాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఒంగోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏ రకంగా జరుగుతోంది? చంద్రబాబు, నిమ్మగడ్డ, పచ్చకూలి మీడియా చేసినటువంటి కుట్రలపైన పింఛన్దారులు ఏమంటున్నారు? పాత గడ్డు రోజులు వచ్చినట్టుగా వాళ్ళు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే సచివాలయాల చుట్టూ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి ఆ రకంగా పెన్షన్ల కోసం పట్టుకాపులు కాశారో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు అలాగే ఆయన టీం ఏదైతే ఉందో పచ్చ టీం తీసుకొచ్చిందనే ఒక ఆందోళన పెన్షన్దారుల్లో ఉంది. యాక్చువల్గా ఉదయం 1వ తేదీన ఇంటికి తలుపు తట్టి ఆ వాలంటీర్లు ఇంటికి వెళ్ళి తమ పనిలో తమ నిమగ్నం అయినప్పుడు వేకువజాముని ఇంటికి వెళ్ళి తలుపు తట్టి అవ్వా పెన్షను, తాతా పెన్షను అని చెప్పి ఇచ్చేటువంటి వాలంటీర్లని ఇవాళ పనిలో నుంచి తొలగించినటువంటి దృశ్యాన్ని మాత్రం నిజంగా తట్టుకునే పరిస్థితి ఉంది. పెన్షన్దారులంతా వాళ్ళంతా మేము ఇళ్లలో ఉంటే మా చేతికి వచ్చి ఆప్యాయంగా పలకరించి మాకు వరుసపెట్టి పిలిచి ఇచ్చినటువంటి వాలంటీర్లు ఇవాళ మాకు మొహం చాటేస్తారు. మేము మా చేతిలో లేకుండా పోయిందయ్యా, మేము మీకు పింఛను ఇవ్వలేము, మాకు పవర్స్ తీసేశారు. అది అంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు ఏదైతే నిమ్మగడ్డ రమేష్ వీళ్ళంతా బ్యాచ్ అంతా కలిసి ఒక కూడబలుక్కొని కుట్రపూరితంగా వాలంటీర్ల వ్యవస్థని నిర్వీర్యం చేసేందుకే ఈ కుట్ర చేశారు. మా పొట్టలు కొడుతున్నారు, మీ పొట్టలు కొడుతున్నారని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పింఛన్దారులు సార్, ఏ ఊరు మీ, ఏ కాలనీ? మాది మారుతి నగర్ కాలనీ. అంటే గతంలో మాదిరిగా ఉదయాన్నే తలుపు తట్టి పింఛన్ ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు మాకెంతో వాళ్ళు ఉంటే మాకెంతో సేఫ్టీగా ఇబ్బంది లేకుండా ఉంది. గతంలో మాదిరిగా ఉంటేనే చాలా అందరికీ జనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా చేస్తే బాగుంటుంది. ప్రధానంగా వాలంటీరు మీ ఇంటికి వచ్చి ఉదయం 6 గంటలకల్లా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేది కదా ఇప్పటివరకు. ఇప్పుడు 3 రోజులైనా మీకు పెన్షన్ అందలేదు. మీకు ఎందుకు, దీని కారణం ఏమై అనుకుంటున్నారు? అంటే గత టీడీపీ పార్టీ వాడు చేసిన ఆ పని మీద వాలంటీర్లందరినీ ఇది చేయటం ఇది చాలా అన్యాయం, దారుణం. అలా చేయకుండా ఉంటే చాలా బాగుండేది. వాళ్ళు చేసిన పని నిర్వాహం వల్ల జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. అనేక రకాలుగా ఎండ టైంలో వస్తూ పోతూ నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో మాదిరిగానే ఉంటే జనాలకు అందరికీ పెద్ద వయసు వాళ్ళకి కానీ ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా వాలంటీర్ల మీద తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక పెద్ద నిందలేసినాయి. వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారు, రకరకాలైనటువంటి ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడ్డారు, అంటే మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారు, ఇట్లాంటి నిందలేసి ఈ రకంగా ఈ లాస్ట్కి సర్వీస్ని తొలగించే పరిస్థితి వచ్చారు. వాళ్ళ విధుల్ని ఆపేశారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉన్నాయా? వాలంటీర్ చేస్తారా? ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. అవి లేనిపోయిన వాళ్ళు సృష్టించి చేయటమే కానీ చాలా మంచి వాళ్ళండి. వాలంటీర్లు చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళే ఉన్నారండి. అలాంటిది ఏమీ లేదు. కావాలని చేయటం తప్ప అంతకన్నా వేరేది ఏం లేదండి. ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన చాలా పెద్ద ఆయన కనపడుతున్నారు. ఇప్పుడే మాట్లాడే ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే మారుతి నగర్. ఎట్లా మీకు వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా పెన్షన్, ఇప్పుడు మీరు సచివాలయంకి రావాల్సి వస్తుంది కష్టకాలంలో ఎండలో పడి. ఎట్లా ఏది బాగుంది అనుకుంటారు? వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇచ్చేది బాగుంటుందా, మీరు రావడం ఇష్టమా? ఈ కంపేర్ చేసుకుంటేను అది చాలా కష్టం అండి. ఇట్లా ఈ విధంగా చేయటం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదివరకు అదే బాగుంది, మాకు బాగానే వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు. అది విషయం. ఓకే. ఇది వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో, వాలంటీరు ఇంటికి తలుపు తట్టి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఎవరైనా పెన్షన్దారుడు హాస్పిటలైజ్డ్ అయి ఉంటే, అది లోకల్గా సపోజ్ ఒంగోలుకి చెందినటువంటి పెన్షన్దారుడు బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటూనో లేకపోతే చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నా కూడా వాలంటీర్ అనే వ్యక్తి స్వయంగా తన సొంత ఖర్చులతోటి అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో పెంచినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇదంతా కూడా మేము ఆత్మసంతృప్తి కోసం పనిచేస్తున్నాం. వాలంటీర్గా మేము సర్వీస్ చేస్తే మేము ఒక తృప్తి
పొందుతున్నామని చెప్పుకునేటువంటి వాలంటీర్ వ్యవస్థను ఇవాళ నిర్వీర్యం చేస్తూ వాళ్ళని ఏదైతే ఉందో వాళ్ళ సర్వీస్ని తప్పించి ఈ సేవలు వాళ్ళకి లేకుండా చేసి వాళ్ళ సంతృప్తిని కూడా దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగా పెన్షన్దారులందరూ చాలా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా చెప్పాలంటే ఎవరైతే వాలంటీర్లని మానిటరింగ్ చేసుకుని సర్వీస్ చేసే కార్పొరేటర్లు కూడా ఉన్నారు, కార్పొరేటర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఉదయాన్నే కల్లా వాలంటీర్లు ఉంటే ఒక భరోసా ఉండింది. ఇప్పటివరకు ఉదయం 1వ తేదీ ఉదయాన్నే ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తూ ఉంటూ మీకంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిందలు రాకుండా ప్రజల నుంచి చూశారు. కానీ ఈరోజు మీకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి, ఎంతమంది అడిగారు, మిమ్మల్ని ఎలాంటి పింఛన్దారులు ఎలాంటి ఇబ్బందులు గురి చేశారు నిజంగా చెప్పాలంటే? ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ మిమ్మల్ని కూడా కాల్స్ చేసి ఉంటారు కదా. ఈరోజు ప్రతిపక్షాలు చేసిన కుట్రపూరితమైన విధానాల వల్ల ముసలి వాళ్ళు అయితేనేమి, మంచంలో ఉన్నవాళ్ళు, అక్కడ హాస్పిటల్ బయట ఊర్లో ఉండేవాళ్ళు 3 రోజుల నుంచి మాకు విపరీతమైన ఫోన్లు చేస్తూ ఎప్పుడు ఇస్తారో, అసలు మాకు పింఛన్ వస్తుందా రాదా అని భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు ఈరోజు రావడానికి కారణం ప్రతిపక్ష పార్టీలని మేము చెప్తా ఉన్నాం. ఇదివరకు ఉదయం 6 వెళ్ళి ముందు రోజే 31వ తేదీ పింఛన్ డబ్బులు తీసి దగ్గర పెట్టుకొని వాలంటీర్ 6 పోయి 9 గంటలకల్లా పనులకు వెళ్ళే వాళ్ళకైతేనేమి, ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది పడకుండా ముసలి వాళ్ళకి, వికలాంగులకి చాలా ఇబ్బందికరం లేకుండా చేసినారు. ఈరోజు ఇలాంటి పరిస్థితి తేవటం దుర్మార్గమైన చర్య. ప్రతి పేదవాళ్ళు అయితేనేమి, వికలాంగులు అయితేనేమి ఎంతో బాధపడతా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ కల్పించిన వీళ్ళకి రాబో రోజుల్లో గుణపాఠం చెప్తారు ఈ పింఛన్దారులని నేను తెలియజేస్తాను. ప్రధానంగా ఈ గ్రామ సచివాలయం లెక్కలు చూసుకుంటే దాదాపు 250 మంది పింఛన్దారులు ఉన్నారు కదా, 8 lakhs వరకు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. నిజంగా ఎంతవరకు అయింది, ఎంతమంది పింఛన్దారులు ఈరోజు తీసుకున్నారు? ఈరోజు 2 లక్షల అమౌంట్ వచ్చినాయి. ఒక 60 నుంచి 70 మందికి ఇవ్వగలరు. ఇప్పుడు కుదిరితే మళ్ళీ రమ్మన్నారంట బ్యాంకుకి. ఇది విడతల వారీగా తీసి 2-3 రోజుల్లో వాళ్ళకి పూర్తయ్యే విధంగా మేము ఏర్పాటు చేసి అందరం సహకరించి ఇబ్బంది లేదు. ఏదన్నా రాలేని వాళ్ళు ఉంటే అవసరమైతే వాళ్ళు సచివాలయంలో అక్కడికి వెళ్ళి ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ ముందే మాట్లాడున్నాం వాళ్ళతో. వాళ్ళు ఉదయము ఈరోజు రేపు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే ఇచ్చి వస్తామని చెప్పుకున్నారు. అది ఇబ్బంది లేకుండా చూస్తాం. ఈ పెన్షన్దారులు ఏమనుకుంటారు? నిజంగా తెలుగుదేశం పార్టీ చేసిన చర్యల మీద నిజంగా వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారా? ప్రతి ఒక్క పేదలైతేనేమి, వికలాంగులైతేనేమి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే బాబు ఆదేశాలతోనే నిమ్మగడ్డ ఈ పనులన్నీ చేశారు.